నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు 6 పరిశీలకులను నియమించిన ఎలక్షన్ కమిషన్ భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ సుమిత్ కుమార్ భీమవరం పట్టణంలో ఇంటింటా ప్రచారం చేసిన వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ ఫ్యాన్ గుర్తులకు ఓటేయాలని విజ్ఞప్తి మోడీ ప్రభుత్వంలో అడుగంటుతున్న ఆర్థికాభివృద్ధి పెరుగుతున్న అసమానతలు మత విద్వేషాలు తణుకులో ఆందోళన వ్యక్తం చేసిన ప్రముఖ ఆర్థిక సామాజిక విశ్లేషకులు డాక్టర్ పరకాల తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయం ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తణుకులో పేర్కొన్న దేశం అభ్యర్థి ఆరిమిల్లి తణుకు అసెంబ్లీ నరసాపురం ఎంపీ వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పైడిపర్రులో ఇంటింటా ప్రచారం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ వివరించిన సంక్షేమ పథకాల ప్రయోజనం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సత్యనారాయణ పాల్గొన్న వైసీపీ శ్రేణులు తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంటింటా ప్రచారం చేసిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి వెంట ఉన్న తెలుగుదేశం బీజేపీ నాయకులు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే వేటుకూరి మళ్లీ ఎమ్మెల్యే అయితే పాలకొల్లు ప్రజల దాహర్తిని తీర్చేందుకు కృషి చేస్తా హామీ ఇచ్చిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ రామానాయుడు ఆచంట నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకువాడ గోపాల్పురం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన లూథర్ వెంట ఉన్న రాజమండ్రి లోక్సభ అభ్యర్థి రుద్రరాజు నల్లజర్ల మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైసీపీ అభ్యర్థి వనిత వైసీపీ గెలుపొందడం ద్వారానే అందరికీ మేలు నిడదవోలు మండలంలో వివరించిన అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు పి గన్నవరం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు ర్యాలీలో పాల్గొన్న అభిమానులు కార్యకర్తలు జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకునేలా పరిశీలనకు 6 ఎన్నికల పరిశీలకులు జిల్లాకు కేటాయించినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో విలేకరులకు తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్ శాసనసభ ఎన్నికలు నిర్వహించుకునేందుకు భారత ఎన్నికల సంఘం ఇప్పటికే సి-విజిల్ ఫిర్యాదులకు 1950 ఎన్జీఎస్ పోర్టల్ ఈఎస్ఎంఎస్ ఇతర ప్లాట్ఫారంలను ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారానికి అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే ఎన్నికల ప్రత్యక్ష పర్యవేక్షణకు జనరల్ పోలీస్ వ్యయ పరిశీలకులను జిల్లాకు నియమించడం జరిగిందన్నారు. ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరానికి ఎం దీపా మోహల్ అగర్వాల్ తణుకు తాడేపల్లిగూడెం ఉండికి ఎల్ నిర్మల్ రాజ్ విక్రమాదిత్య మీనా నరసాపురం పార్లమెంటుకు పీయూష్ శుక్లా పోలీస్ అబ్జర్వర్గా శైలేష్ కుమార్లను నియమించారని వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవడం ద్వారానే సంక్షేమ పథకాలు కొనసాగగలవని భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. పట్టణ పరిధిలోని 1వ వార్డులో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు తిరుమణి ఏడుకొండలు పార్టీ పట్టణ అధ్యక్షులు తోట భోగయ్యలు పాల్గొన్నారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకులకి పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రచారం ప్రారంభించిన తర్వాత ప్రతి చోట కూడా మహిళలు హారతలిచ్చి స్వాగతం చెప్పడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మహిళల్లో 100కి 90% మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాలనే ఆలోచన స్పందన కనపడుతుంది. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరులు కూడా ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా చేతులు ఊపుతూ మాకు మద్దతు తెలియజేయడం, వాళ్ళకి వంక చూసి నమస్కారం పెట్టినప్పుడు ఫ్యాన్ గుర్తును చూపించి ఓటేస్తానంటాం చూస్తుంటే కనుక ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల అలాగే భీమవరంలో జరిగిన అభివృద్ధి పట్ల వారందరూ కూడా చాలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఫ్యాన్ గుర్తు మీద ఓటేద్దామని ఉత్సాహం అనేది ప్రజల్లో కనిపిస్తుంది.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధించి ఒక వెలుగు వెలుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఈసమెత్తు కూడా నిజం లేదని ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. తణుకుకు చెందిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, స్టడీస్ సర్కిల్, సామాజిక న్యాయ పోరాట సమితి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంక్షోభంలో భారత్ ఆర్థిక, రాజకీయ మూలాలు అనే అంశంపై మాట్లాడారు. నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వం గద్దెనెక్కాక మత విద్వేషాలు, అసమానతలు, ధరలు పెరిగాయని ఆయన అన్నారు. అలాగే ప్రజాస్వామ్య విలువలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కనుమరుగయ్యాయని చెప్పారు. 2014 నుంచి లెక్కలు చూస్తే చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య 83% పెరిగిందని పరకాల ప్రభాకర్ వివరించారు. 24% వరకు ఏ విధమైన ఉపాధి లేక యువత పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఈ నేపథ్యంలో డబ్బు సంపాదించేందుకు ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధాలలో పాల్గొనేందుకు వెళ్లడం ఆందోళన కలిగిస్తున్నట్లు పరకాల విశ్లేషించి చెప్పారు. మరొక వైపు చిన్న పరిశ్రమలు మూతపడడం, పెట్టుబడులు పెట్టగలిగే శక్తి ఉన్న సంస్థలు ముందుకు రావడం లేదని తెలిపారు. ఫలితంగా నిరుద్యోగ సమస్య, దారిద్ర్యం పెరిగి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతున్నట్లు ఆయన వివరించారు. అయితే ఈ విషయాలను కప్పిపుచ్చి మేక్ ఇన్ ఇండియా అంటూ గొప్పలు చెబుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఒక పరిణామం జరిగింది. 1 గంట 2 గంటలు ఒక సాయంత్రం బాగా ఉద్రేకపడుతుంది. పెట్రోల్ రూపాయలు అయిపోతుంది, 100 రూపాయలు అయిపోతుంది అని చాలా ఆందోళన పడ్డారు. మానేయుడు మర్చిపోవడం, ఏదో 2 రోజులు 3 రోజులు లేకపోతే ఒక సాయంత్రం టెలివిజన్లో వాళ్ళు 9 గంటలు అరుచుకుంటారు, మనం చూసేస్తాం, కట్టేస్తాం, పడుకుంటాం. మన పాలకులు ఏమనుకుంటున్నారంటే మనం ఏం చేసినా వీళ్ళు సహిస్తున్నారు, పర్వాలేదు. మర్చిపోవడం వేరు, క్షమించేయడం వేరు. మీరు మర్చిపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇంత చేసినా కూడా మళ్ళీ మనకు ఓటేస్తున్నామని నెగ్గిస్తున్నారు. 2022లో జనవరిలో రైల్వే వారు 35,000 ఉద్యోగాలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆ 35,000 ఉద్యోగాలకి ఎంతమంది అప్లై చేశారో ఐడియా ఉందండి? 1,25,00,000 మంది 35,000 ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టారండి. భారతదేశంలో యువతలో ఉన్నటువంటి నిరుద్యోగం ఎంత కఠినంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో ఇంతకన్నా ఏ రుజువు కావాలి మీకు? యువతలో నిరుద్యోగం ఈ దేశంలో 24% అండి. 24% అంటే 124 మంది యువకులు ఉద్యోగం లేకుండా ఖాళీగా కూర్చున్నారు. ఏ పరైనా చేయడం సిద్ధంగా ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళడం సిద్ధంగా ఉన్నారు. దేశం నుంచి ప్రతి సంవత్సరం సగటున 1,50,000 మంది దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ దేశంలో చాలా 82 కోట్ల కుటుంబాలు, 82 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. అర్థమైంది. ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో మన దేశం. ఈ దేశం అందరిది అనేటువంటి భావంతో లేనటువంటి వాడు. ఈ దేశం మాదే, కేవలం హిందువులదే అనేటటువంటి వాళ్ళకి ఈ దేశంలో చోటు ఉండొచ్చా లేదా ఒకసారి. ఈ ఎన్నికలో మనం తప్పు చేస్తే నా ఉద్దేశం మళ్ళీ ఎన్నికలు. స్త్రీ సమాజం రోడ్లోని సజ్జాపురం లయన్స్ క్లబ్ భవనంలో జరిగిన ఈ సదస్సుకు లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కామన్ మునుస్వామి అధ్యక్షత వహించగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ పరకాలకు ప్రత్యేకంగా జ్ఞాపికనందించి అభినందించారు. వివిధ జీవన రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రతినిధులు హాజరైన ఈ సభలో ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, పలు సంస్థల నాయకులు పేరూరు మురళీకుమార్, పి దక్షిణామూర్తులు మాట్లాడారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గురువారం పట్టణంలోని 32, 33 వార్డుల్లో ఇంటింటికి పర్యటించి సైకిల్ కమలం గుర్తులకు ఓట్లేయాలని కోరుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను విడమర్చి చెప్పి అవగాహన కలిగించారు. ఈయన వెంట వార్డు నాయకులు మోపిదేవి శివ, సిరిమల సాంబశివరావు, పితాని గణేష్, జైనుల బ్రహ్మారావు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, సిహెచ్ ప్రసాద్, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఉన్నారు. అలాగే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి కూడా పట్టణంలో 25 రోజులు పూర్తి చేసి గురువారం అత్తిరి మండలంలో ప్రచారం చేశారు. ఈ మేరకు అన్ని వర్గాల ప్రజలను కలిసి ఆర్మీలు గెలుపొందడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అందరూ సైకిల్
ఈ ప్రచారంలో గైడిపరి ఏరియాలో 4 వార్డులు ఉన్నాయి. 4 వార్డుల్లోనూ కూడా అత్యధికమైనటువంటి మెజార్టీ సాధించే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వారందరూ కూడా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. ఈ ధరల పెరుగుదల పట్ల కానీ, పన్నుల పట్ల కానీ వారందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తణుకు పట్టణంలో గతంలో 500 రూపాయలు ఇంటి పన్ను వస్తే ఈరోజు 1500 రూపాయలు వస్తుంది. అంటే 2 రెట్లు పెరిగి ఇంటి పన్ను ఆ విధంగా పెంచేసినటువంటి పరిస్థితి. అలాగే చెత్త పన్నుతో పాటుగా ఈరోజు వివిధ రకాలైనటువంటి పన్నులు వేస్తూ ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాన్ని మోపుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు అందరూ కూడా ఇంటికి పంపించాలని ఆశిస్తున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమికి మేము ఓట్లు వేస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రభుత్వానికి ఒకసారి ఓట్లు వేసి తప్పు చేసామనే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి మాకు చాలా చోట్ల కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం, జనసేన కూటమి గెలవాలని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, మండల టీడీపీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి ఆల్తి సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు పోలిశెట్టి చంటి, జనసేన నాయకులు దాసం ప్రసాద్, దిరిశాల వెంకట్లు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపరుకు చెందిన 34వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ గురువారం విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల రథసారథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు ఓట్లేసి మళ్లీ అసెంబ్లీకి పంపించాలని కోరారు. అలాగే మన రాష్ట్రవాణిని వినిపించేందుకు నరసాపురం లోక్సభ వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తణుకు 34 వార్డులో ఎన్నికల ప్రచారం అది చేయడం ప్రారంభించాం. ఏ ఇంటికి వెళ్తున్న ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఆదరంగా స్వాగతం పలుకుతున్నారు. తప్పనిసరిగా మా ఓట్లు మీకే వేస్తామంటున్నారు. అలాగే వాళ్ళు పొందినటువంటి బెనిఫిట్ చెప్తున్నారు. మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏది మర్చిపోకుండా మేము పలానా బెనిఫిట్ పొంది మేము ఎందుకు అయ్యాం అని చాలా ధైర్యంగా చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఈ ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరి మనస్సులో చిరస్థాయిగా ఉన్నాయి. అందువల్ల తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతోటి మన తణుకు ప్రాంతమే కాకుండా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ మెజార్టీతో దిగుతుందని ఈ ప్రజల యొక్క స్పందన నాటి బట్టి మాకు అర్థమవుతుంది. ఈయన వెంట పార్టీ నాయకులు మారిశెట్టి శివశంకర్, ఇండుగుపల్లి బలరామకృష్ణ, కంచుమర్తి విశ్వేశ్వరరావు, కొత్తపల్లి చరణ్లు ఉన్నారు. ఇదిలా ఉండగా కారుమూరి కోడలు కీర్తి ఆధ్వర్యంలో కార్యకర్తల బృందం తణుకు బ్యాంకు కాలనీలో పర్యటించి ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, నాయకులు నూకల కనకదుర్గ, షేక్ ఫైమా, రేలంగి రాంబాబు, పైడి పద్మ, నాజరి, పాదసారథులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గురువారం తన నామినేషన్ పత్రాలను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓకి కె చెన్నైకు దాఖలు చేశారు. తొలుత పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలతో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. నా నామినేషన్ ఫైల్ చేయడానికి ఆశీర్వాదాలు అందించడానికి వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మన నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ఆ సంక్షేమ ఫలాలతోటి మా కుటుంబాలు అన్ని రకాలుగా వృద్ధి చేసుకోవాలని మరి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేరు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు పార్టీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, మాజీ శాసనసభ్యులు ఈలి నాని, పసల కనక సుందర్రావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పార్టీ యువ నాయకులు కొట్టు విశాల్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గ ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పట్టణంలోని 21, 22, 23, 24 వార్డుల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయనకు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. ఆయా వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజలు సంతోషంగా జీవించగలుగుతారని అన్నారు. అలాగే మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఏదుకోటి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.